చేసినప్పటికీ కూడా ప్రభుల వారు మౌనంగా ఉన్నారండి. దేవుని స్తోత్రం. మన రాజు ఏ రాజు అంటే ఆయన మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. పెద్దలు కానీ, ఇంకా అధికారులు కానీ, నాయకులే కానీ, రాజులే కానీ ఎవరు ఈ రాజును ఓడించే రాజు లేడండి. దేవుని స్తోత్రం. కనీసం అధికారం కలిగిన రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు ఏ రాజు అనగా పిలాతు అనే ఒక రాజు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే యేసు ప్రభుల వారిని చూసి ఈయన రక్తము నా పిల్లల మీద నా మీద పడకూడదు, ఈయన నిరపరాధి అని ఆ రాజు కూడా చేతులు కడుక్కున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఏ రాజు అంటే మహిమ కలిగిన రాజు. ఆయన పెడగిద్దలు కొద్దవచ్చు, నిందలు వేయవచ్చు, అవమానం పరచవచ్చు, కానీ ఈ రాజు మహిమ కలిగిన రాజు అని గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు ఈ రాజుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో నామకర్థంగా కాదు, కానీ ఈ మహిమ కలిగిన రాజుని నువ్వు గుర్తెరగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధానానికి మనం వచ్చే ముందు బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనుగా ఒక మాట చెప్పనా? ఎందుకంటే మనలో ఒక ఆసక్తి అనేది ప్రభు యందు ఉంటే మన టయానికి దేవుని మందిరానికి పరిగెడుతూ ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆసక్తి అనేది లేకపోతే నిర్లక్షణ. మన టయానికి ఉదయకాలం లెగుతాగానే టయానికి ఎప్పుడు ఎన్నింటికి ఫోన్ చూడాలో, ఎన్నింటికి ఏం చూడాలో చక్కగా మనం లెగుతాగానే దాన్ని నెలలోకి వెళ్ళుకుని చూస్తూ ఉంటాము, కానీ దేవుని మందిరానికి మాత్రం పరిగెత్తలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పండుకున్నా కానీ నాలో తెలియని ఒక భయము, అయ్యో నేను ఇంకా దేవుని మందిరంలోకి వెళ్ళలేదు, ఒక భయం, లెగలేని పరిస్థితి, కళ్ళు తెరవలేకపోతున్నా అయినా ఒక భయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సిలువకు కొట్టడానికి ఎవరు నిద్రపోలేదండి. మెలకుగా ఆసక్తితో ఆర్భాటంతో యేసుని ఎలా ఈడ్చుకు వెళ్తారో, ఎలా గుద్దుతూ వెళ్తారో, ఎలా తన్నుతూ వెళ్తారో, యేసు ప్రభుల వారిని ఎలా తీసుకువెళ్తారో చూడాలి అని ఈ ప్రజలందరూ కూడా గొప్ప తీర్మానం చేసుకుని ఉన్నారే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎదురు చూపులు చూస్తున్నారు. ఈయన మతద్రోహి, ఈయన మతద్రోహి మన గ్రామంలో జొరబడి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ మతద్రోహిని సిలువకు కొట్టాలి అని తనతో ఉండి అద్భుతాలు చూసిన వారు కూడా యేసు ప్రభుల వారిని సిలువకు కొట్టాలని కేకలు వేశారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన పరిశుద్ధుడని తెలుసు, ఆయన మహోన్నతుడని తెలుసు. అయినా సరే కేకలు వేస్తూ ఆయన ఉదయకాలం నుండి సాయంత్రం 3 గంటల వరకే ఆయన తిప్పుతూనే ఉన్నారండి. కానీ నా యేసయ్య అలసిపోచి ఉన్నాడండి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం, నా కోసమైన శ్రమ అనుభవిస్తున్నాడండి. ప్రియ సహోదరి సోదరు, చూడండి, చిన్న గాయం పడినప్పుడు ఆ మొండి టెంట్లో నిలబెడితే ఆ గాయం మీద ఎండ పడుతూ ఉన్నప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. యేసు ప్రభుల వారిని కూడా ఆ ఈపు దున్నబడినప్పుడు, ఆ ఈపుని నాగరసాల వలె దున్నుతూ ఉన్నప్పుడు, ఆయన వస్త్రాలన్నీ కూడా తీసివేసినప్పుడు, ఆయన మొండి టెంటలో ఆ కొండ వెక్కుతూ ఉన్నప్పుడు ఎంత నరక వేదన నా ప్రభులు వారు చూసి ఉండవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆ పాదములకి ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ కూడా ఆయన నరక వేదన. ఎందుకో తెలుసా? నీకోసము, నా కోసమే ఈ ప్రాణత్యాగము. దేవుని స్తోత్రం. నీకోసము, నా కోసమే అన్యాయమైన తీర్పుని బట్టి ఆయన సిలువలో వేగమైపోయి ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని తీయగోరటానికి అనేకమైన వారు పంచిని వేసుకుని ఉండవచ్చేమో, కానీ ఆయన మరణించి తిరిగి లేసే సజీవుడు అన్న మాటను గుర్తెరగల. దేవుని స్తోత్రం. ఇక చనిపోతాడు, మన వద్దకు రాడు, ఇక ఈతో అంతమైపోతుంది అనుకున్నారు అందరూ. కానీ యేసు ప్రభుల వారు ముందుగానే శిశువులకి మాటను ప్రకటించండి, మరలా నేను తిరిగి లేవబోతున్నాను అని. దేవుని
ఎవరైనా చూడండి, చాలామంది కూడా మొండి టెండలో చెప్పులు లేకుండా ఆ సిలువ ధ్యానం అని మోస్తూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే నా ప్రభులు వారు ఈరోజు ఇలా చేసేది అని ఆ విశ్వాసంతో నడుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ ఒక్కరోజే కాదండి, ఆ విశ్వాసం కడవరకే ముందుకు సాగబడుదురుగాక. ఈ ఒక్కరోజు కాదండి, ఆ విశ్వాసం మన జీవితాంతం ఉండాలి. ఈ ఒక్కరోజు కాదు, ఈ సిలివేగు ఈ ఒక్కరోజే కాదు, ఆ మొండి టెంట్లో నడిచి ఆ బాధ నరకం ఎలా అనుభవిస్తున్నావు అది దినదినము నీకు గుర్తుకు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహోన్నతుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రాజు, ఏ పెద్దలు ఎవరో కూడా ఆయన వాడించిన వారు లేరండి. ప్రియ సహోదరి సహోదర, ఆ రాజు కూడా చేతులు కడుక్కున్నాడు. ఈయన నిరపరాధి, ఈయన పట్ల ఏ దోషము నాకు కనబడటలేదు అని ఆయన కూడా చేతులు కడుక్కున్నాడు. ఈయన ఏ రాజు అంటే మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను రాత్రికాల సమయంలో ఒక దైవజనుడు దుఃఖంతో మాట చెప్తూ ఉంటే, ఆయన ఏడుస్తూ చెప్తూ ఉంటే నా కళ్ళంతా అలా కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన నిరపరాధ అయ్యింది కూడా. ఆయన పేరు ఏదో అన్నారు, అజయ్ బాబు గారంట. 7 రోజులు ఆయన్ని ఆ సెరసల్లో వేసినప్పుడు ఆయన్ని మొత్తం కూడా గుండి చేసేస్తారు. అక్కడక్కడ మురుకులు పెట్టి అంటగత్తిరేసేసి. ఆయన లాయర్ అంటండి, కానీ ఆయన చెబుతూ దుఃఖపడుతున్నాడు. ఏ నేరము నేను చెయ్యలేదు, ఏ దోషము కాదు, ఇది బూతులు బైబిల్ అంటుంటే ఇది నిజమైన బైబిల్ అని నేను చెప్పినందుకు నన్ను 7 రోజులు నరక వేదన చూపించారన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులు కానీ ఎవరు ఆ ప్రేమ చూపించలా. నా మీద ప్రేమ ఉన్నవారు, నా సంఘస్థులు ప్రేమ చూపించి వారు వచ్చి ఒక్కొక్కళ్ళు అద్దుకుని ఏడుస్తుంటే నాకు తెలియని దుఃఖం వచ్చిందని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదర, ఆ దైవజనుడు అంతగా దుఃఖపడుతూ ఆ మాటలు వివరిస్తున్నాడంటే ఆయన పడ్డ నరక వేదన. దేవుని స్తోత్రం. అందుకనే యేసు ప్రభుల వారు నరక వేదన పడ్డారు. ఆయన ఎన్నో బాధలు భరించినప్పటికీ కూడా ఇంకా మనం కఠినంగా ఏమంటున్నాం, యేసుని సిలువకు వెయ్యాలి, బండిపోతాయినా. ఎందుకంటే ఆయన అంతగా మరి నరకచ్చలు చేశాడు, యుద్ధాలకు వెళ్ళాడు, అన్నీ చేసిన ఆ దొంగని విడిపించాలి. దేవుని స్తోత్రం. బరబ్బకి విడుదల దాచేయండి, యేసయ్యని సిలువకు కొట్టండి. మనము ఎప్పుడైనా చూడండి, న్యాయమైన తీర్పేమో అన్యాయమైన తీర్పుకి ఆయన శిక్ష అనుభవించాడు. దేవుని స్తోత్రం. మనం న్యాయమైన తీర్పు ఇస్తామా? ఒకవేళ ఆ వ్యక్తి మనకు బాగా దగ్గరైన ఈ వ్యక్తి అనుకోండి, వాడు నేరం చేసినా చెయ్యలేదనే చెప్తాము, అవునా కదా? ఏమంటాం? మన నలుగురు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఏదేమైనా మనలో ఒక వ్యక్తి, మన మనిషి, మనకు కావలసిన వాడు తప్పు చేస్తే చెయ్యి ఉండవచ్చు, కానీ మనమందరం ఒక మాట మీద నిలబడి ఈయన నిరపరాధి అని చెప్దాము అని అంటాం, అవునా కదా? చెప్పండి, ఆ మాట ఒప్పుకుంటావా లేదా? దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి మనకు బాగా కావలసిన వ్యక్తి అనుకోండి, వాడు ఎలాంటి మోసమైన పని చేసినా అది నిరపరాధి అని ఒప్పుకుంటాం మనం. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభుల వారు ఏ నేరము చేయకపోయినా ప్రజలందరూ, పెద్దలు, నాయకులు, అధికారులు, రాజులు అందరూ ఏకమయ్యి ఈయన నిరపరాధని తెలిసి కూడా ఏమంటున్నారు? బ్రతద్రోహి. దేవుని స్తోత్రం. ఇది సిలువకు కొట్టాలి. మంచివాడు కాదు, గ్రామంలో దొరబడి అనేకమైన పనులు చేస్తున్నాడు, ఈయన భూత వైద్యుడు, ఈయన సిలువకు కొట్టాలి. దేవుని స్తోత్రం. మనం అందరూ లేకపోయినప్పుడు ఎలాంటి నేరస్తుడినైనా సరే విడిపించాలన్నా ఈ ప్రజలే, శిక్షించాలన్నా ఈ ప్రజలే. దేవుని స్తోత్రం. ఒక్కరైనా మన కోసమైనా బలియాగం అవుతున్నారని ఒక్కరు కూడా గుర్తెరగలేదు, కానీ తీర్పిస్తున్న పిలాతు గుర్తెరిగాడండి ప్రభులు వారు. యేసు ప్రభుల వారు వెంక చూశాడు. సూటిగానే ఆయన చూపులో మహిమ ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది. ఆ చూపును చూడటంగానే ఈయన నిరపరాధి,
ఈయన పట్ల నాకే దోషము కనబడటం లేదు, ఈయన నిరపరాధి అని పిలాతు చేతులు కనుక్కున్నాడు. పిలాతుకి ఎప్పుడు ఏ కార్యములు యేసు ప్రభువు వెంట చూడలేదు, ఆయన నిరపరాధని చెబుతున్నాడు. యేసయ్య చేసిన కార్యాలు అనేకమైన వారు చూసి కూడా ఈయన మత ద్రోహి అని నిందలు వేశారు. దేవుని స్తోత్రం. ఈరోజు లేరా అలాంటి వారు? పుట్టి క్రైస్తవులు అయ్యుండి క్రైస్తవ బ్రతికి మనము హిందూ సరంగా బ్రతికేవారు లేవా? మన మాటలో జారిపోయేవారు లేమా? కానీ పిలాతు అధికారము కలిగిన వాడైన యేసు ప్రభుల వారు ఆ రూపం, ఆ చూపును చూసి ఆయన దక్షిణమే సైడ్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. మన యేసు ప్రభుల వారితో కలిసి జీవించి ఆయన చేసిన కార్యం చూసి కూడా మన మాటలు, నడవడికలు, మన ఛాతులు జారిపోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ రోజు వారు రోమన్స్ అయిన వాళ్ళు కేకలు వేసి సిలివేయండి అన్నారే. ఈరోజు కేక వేయకోకుండా సిలివేసే ప్రజలమండి మనము. దేవుని స్తోత్రం. మన నోటి మాటను బట్టి సిలివి వేస్తున్నాము, మన కంటి చూపుని బట్టి సిలివేస్తున్నాము, మన నడవడికని బట్టి సిలివేస్తున్నాము. ఈరోజు మనము ఆయన్ని బహాటంగా సిలివి వేస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య ఇచ్చిన మాటని మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటంటే ఆయన అన్నాడు కదా, 3వ దినము తిరిగి లేగిసి ఆకాశానికి ఎత్తబడి మీకోసం స్థలము సిద్ధపడిచేసి మరలా నేను త్వరగా రాబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను మరలా వచ్చేటప్పుడు మరలా సిలువుకి కొట్టుకుంటానికి రాను, మౌనంగా ఉండటానికి రాను, మరలా నేను సిలువులో వేలాడటానికి కాదు వచ్చేది. ఇక ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ అంతమైపోవటానికి, నీతిమంతులు ఎత్తబడటానికి, నేను రాజ్యాన్ని సిద్ధపడి చేస్తానికి మరలా నేను వచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చే సమయం కోసం నీవు ఎదురు చూపుని చూడాలంతే. ఇప్పుడు యేసు ప్రభువు వారు సిలువలో ఉండాలి అని ఈరోజు సిలువలో ఉన్నాడు, మళ్ళీ లేచి ఎప్పుడు వస్తాడో అనుకుంటున్నావా? ఆయన ఎప్పుడో వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఇక వచ్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఎదురు చూపులు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సిలువలో మరణించి తిరిగి లేచి ఆయన నీ కోసం, నా కోసం స్థలం సిద్ధపడి చేస్తానికి వెళ్ళారు. ఆయన రాబోతున్నాడు, ఇక త్వరగా రాబోతున్నాడు. అంతేగాని మీరు అనుకోవచ్చు, ఇలా సిలువలో ఉన్నాడు, ఆయన సిలువలో ఉన్నాడు, ఈయన మనం మరలా లెగిసి వెళ్ళినప్పటికీ కదా, ఆయన వచ్చినప్పుడు కదా అనుకోవచ్చు.